పట్టణంలో బీజేపీ ఏర్పాటు చేసిన కోదాడ జనసభకు హాజరైన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని కోరారు. కోదాడ పట్టణంలో బీజేపీ ఏర్పాటు చేసిన కోదాడ జనసభకు హాజరైన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున ప్రచారంలో పాల్గొన్నారు రాజస్థాన్ సీఎం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో టెర్రరిజం, నక్సలిజం రూపుమాపాయన్నారు. అవినీతి, కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొంది అవినీతి లేని ప్రభుత్వ పాలన అందిస్తున్నారు నరేంద్ర మోదీ అని తెలిపారు. ఈ నెల 13వ తారీఖున మీరు నొక్కే బటన్ మన దేశ భవిష్యత్తును మారుస్తుందని తెలిపారు. తెలంగాణలో 14 నుండి 15 ఎంపీ సీట్లు బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలి, దానికి అందరం కష్టపడాలని కోరుకుంటున్నానని తెలిపారు. 500 సంవత్సరాల నుండి జరగని రామ మందిర నిర్మాణంను జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందన్నారు. మన దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో భారత మాత గౌరవం పెరగాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ₹1 పేదలకు ఖర్చు పెడితే 15 పైసల లబ్ధి చేకూరేది. కానీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మొత్తం పేదలకే తిరిగి వస్తుందని తెలిపారు. కులాల గురించి, మతాల గురించి మాట్లాడకుండా గత ప్రభుత్వ అవినీతిని ఆధారం చేసుకొని బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ అందరికీ అందుతున్నాయి. శానంపూడి సైదిరెడ్డి యువకుడు, పనిచేసే దృక్పథం కలిగిన వ్యక్తి, స్థానికుడు. మీ పార్లమెంటుకు పనిచేస్తాడని నమ్ముతూ అతని గెలుపుకు అందరూ పనిచేయాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు. गरीबी हटाओ बनाना 70 साल से कांग्रेस ज्योति आ रही है, लेकिन गरीब से इसका कोई वास्ता नहीं है। यह कांग्रेस भ्रष्टाचार की जंगी है। इस कांग्रेस ने जिस तरह से देश के अंदर भ्रष्टाचार किया है, 2014 से पहले की कहानी आपने देखी होगी। कांग्रेस ने जिस तरह का भ्रष्टाचार किया, देश के अंदर आतंकवाद को बरपाने का काम किया, देश के अंदर नक्सलवाद को बरपाने का काम किया। आज हम कह सकते हैं कि 2014 के बाद परिवर्तन आप देख रहे हैं। ये देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी की जय है, नरेंद्र मोदी जी की जय है। और आज मैं यही विश्वास से कहना चाहता हूँ कि आप सभी लोग ताकत के साथ जुड़िए और तीसरी बार देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी को प्रधानमंत्री काम बनाने का काम आप सभी लोगों को करना है। मैं आप लोगों को विश्वास दिलाना चाहता हूँ मेरे भाइयों बहनों, हम तेलंगाना के बारे में जानते हैं कांग्रेस किस तरह से भ्रष्टाचार कर रही है। अगर इस भ्रष्टाचार पर चोट आपको करनी है, इस भ्रष्टाचार से मुक्ति आपको पानी है, तो आपको 13 तारीख को कमल के फूल के आगे बटन दबाकर यहाँ की भ्रष्टाचार से मुक्ति मिलेगी। मैं आपको ध्यान दिलाना चाहता हूँ 2014 से पहले देश की स्थिति क्या थी। जिस तरह से आतंकवाद आए दिन होता था, भीड़ वाले इलाके में किसी शहर में आतंकी आते थे, बम फोड़ करके चले जाते थे। गरीबी की स्थिति क्या थी, पुष्टिकरण की स्थिति क्या थी। मैं यही कहना चाहता हूँ मेरे भाइयों बहनों, जिस तरह से कांग्रेस ने तुष्टिकरण के आधार पर और भ्रष्टाचार के आधार पर जातियों में बात करके जिसके कारण उन्होंने इस देश को हमेशा गश्त में डालने का काम इस कांग्रेस की सरकार ने किया है। देश के अंदर आपको परिवर्तन देखा कि नहीं देखा। 2014 के बाद गरीब कल्याण की योजना किस तरह से हमारी माता बहन, हमारे बुजुर्गों के पास गरीब कल्याण की योजना आई है। पहले आप देखते थे किस तरह का भ्रष्टाचार होता था। मैं आपसे कहना चाहता हूँ माता बहन हमारी बेटी है, अगर पहले कहते थे हम अगर ₹1 भेजते हैं तो 15 पैसे गरीब के पास जाता है, लेकिन आज मैं कहना चाहता हूँ आपके खाते में जितना पैसा दिल्ली से आता है पूरा का पूरा आता है कि नहीं आता है। आपसे पूछना चाहता हूँ पूरा का पूरा पैसा आता है कि नहीं आता, पूरा पैसा मिलता है कि नहीं मिलता। मैं आपसे यही निवेदन करना चाहता हूँ मेरे भाई और बहनों,
अगर इस भ्रष्टाचार पर चोट कर दी तो मैं 13 तारीख को कमल के निशान के आगे बटन दबा करके हमारे भाई ఎందుకంటే అందరూ అడుగుతూ ఉన్నారు మహిళలకు 2500 ఇచ్చిరా అంటే లేదు ఒకటే కార్యక్రమంటా ఉన్నారు. ఈ రకంగా ఒక్కటంటే ఒక్కటి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోసం అవాంతరాలు చెప్పుకుంటా ఎక్కడికక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు. కాబట్టి అబద్ధాలు చెప్పే ప్రభుత్వాలు కావాలా మన కోసం ఈ రోజు తన కుటుంబం అంటూ లేకుండా పిల్లలు లేరు కుటుంబం లేదు 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబాన్ని బతికే నరేంద్ర మోడీ గారు కావాలా రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ రఘువీర్ దాకా కుటుంబాల పేర్లు చెప్పుకొని వారసత్వంతో రాజకీయాలకు వచ్చారు కావాలని మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ పుట్టిన ఇదే కోదాడు ఉంటున్నారు కాన్సర్ సేవలు మెయిన్ గా ఆలోచించండి. మీరు వేరే పార్టీకి ఓటేస్తే మీరు వాళ్ళ దగ్గర పోయి పని చేపించుకోగలుగుతారా? ఈ రోజు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఆయన భార్య ఇక్కడ పనిచేస్తా ఉంది. ఎవరైనా దగ్గర పోయి మాట్లాడగలుగుతున్నారని అడుగుతా ఉన్నారు. మనం ఒక్కరే కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కూడా దగ్గరకు పోయి పని చేపించే పరిస్థితి లేదు. ఎంతసేపటికి మధ్యలో బ్రోకర్లు తప్ప వాళ్ళు ఎప్పుడు దగ్గరికి పోలేదు. కాబట్టి మీ వాడిని మీ బిడ్డని మీకోసం పనిచేయడానికి వచ్చినోడిని కాబట్టి దయచేసి మీ ఓటు మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 400 సీట్లతోటి అధికారంలోకి రాబోతా ఉంది. అదే విధంగా అదే అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు అయితే మనం ఎంత పని చేయొచ్చో మీరు ఆలోచించండి. హుజూర్ నగర్ లో పనిచేసిన పని చూడండి. ఖచ్చితంగా అదే విధంగా హుజూర్ నగర్ కి కోదాడకి స్కిల్ సెంటర్లు కానీ రేపు వచ్చే లోన్లు కానీ ప్రతి ఒక్క పథకాన్ని హుజూర్ నగర్ కోదాడకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రేపు జరిగే ఎన్నికల్లో ఏగుంటుగా రోజు ఏగుంటుంది తమను ముందుకు వచ్చేసి గెలిపారని మీ అందరినీ కూడా పేరున ప్రార్థిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్ जय श्री राम। पावनपुरी जी हमारे प्रत्याशी है, युवा है, इनको काम करने की ललक है, इनके अंदर जज्बा है और जज्बे के साथ आपके बीच में रह करके आपके सांसद के रूप में काम करेंगे। अगर आप कहें तो मैं इनको दुपट्टा पहना दूं जीत का। आप सभी को हाथ खड़ा करिए, दोनों हाथ खड़ा करके कहिए अरे हाथ खड़ा करिए बनाने के लिए सभी लोग हाथ खड़ा करिए, दोनों हाथ खड़े करिए, दोनों हाथ खड़े करिए, दोनों हाथ खड़े करिए। बोलिए भारत माता की जय जय श्री राम नरेंद्र मोदी जिंदाबाद जिंदाबाद। ये मैं जीत का दुपट्टा भाग्य रेड्डी जी राज्य उपाध्यक्ष संजय राजी वेंकटेश्वरराव जी, जिला अध्यक्ष नागनगर मकसूद रेड्डी जी, लोकसभा समन्वयक सुभाष चंद्र जी, श्रीनिवास रेड्डी जी लोकसभा प्रभारी, श्री मुरुगन जी नेशनल पार्टी ऑब्जर्वर, मल्लारू प्रसाद जी लोकसभा कन्वीनर, मधुसूदन रेड्डी जी किसान मोर्चा नेशनल कार्यकारी सदस्य और मंच पर विराजमान सभी नेतागण, सामने में बैठे सभी पूजा और बुजुर्गों, नौजवान दोस्तों, माता और बहनों, सबसे पहले मैं आपको बताना चाहता हूँ कि जिस तरह से माता बहने क्योंकि मौसम खराब है, इतनी बड़ी संख्या में हमारी माता बहने इस कार्यक्रम में आई है। सबसे पहले तो मैं आप सभी को, हमारी माता बहनों को, युवाओं को, हमारे बुजुर्गों को सभी का नमन करता हूँ, आपका अभिनंदन करता हूँ, आप सभी का वंदन करता हूँ। मैं तो राजस्थान से आया और कल से आपके तेलंगाना में आया हूँ तो मैं देख रहा हूँ
कि तेलंगाना के अंदर मोदी जी की लहर है, मोदी जी की लहर है। सभी लोग चाहते हैं क्योंकि योगी कांग्रेस सरकार ने जिस तरह का भ्रष्टाचार किया है और ये कांग्रेस हमेशा से भ्रष्टाचार करती है, आप उसका जवाब देना चाहते हैं। प्रधानमंत्री को जिताना है और ज्यादा से ज्यादा वोटों से जिताना है और आप जब उनको जिताएंगे क्योंकि आपकी आवाज नहीं बढ़ेंगे और इस भ्रष्टाचार से भी मुक्ति दिलाने का काम ये करेंगे। अंत में मैं आपसे इतना ही कहूंगा मेरे भाई और बहनों, मोदी जी की जिस तरह से तीसरी बार प्रधानमंत्री बनाने का वक्तव्य आपके अंदर बोल रहा है, मैं देख रहा हूं आपका उत्साह, आपका उमंग। तेलंगाना के अंदर हम लोग से 2 से 5 बड़े मार्गर के साथ 17 में से लगभग 15 सीट जीतने वाला है, 15 सीट जीतने वाला है। मैं आपको यही कहना चाहता हूं, आइए हम सब मिलकर के हम ऐसे नेतृत्व जिन्होंने गरीबी से लेकर के देश के विकास से लेकर के हमारी सीमाओं की सुरक्षा से लेकर के और दुनिया में अगर गौरव बढ़ाने का काम किया तो देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। आपको मैं कह सकता हूँ 22 जनवरी का ऐतिहासिक दिन आपने देखा होगा। 500 साल से ऐसे टेंट में भगवान राम रहते थे। 22 जनवरी को देश नहीं पूरी दुनिया ने देखा भगवान राम के रात जय श्री राम। भगवान राम की प्राण प्रतिष्ठा जिस तरह से देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कराई है, आगे अभी बहुत काम होना है, अभी बहुत काम बाकी है, अभी बहुत होना है। और आपसे मैं यही कहना चाहता हूँ, अगर किसान की हत्या छीने तो नरेंद्र मोदी है, मजदूर की हत्या छीने तो नरेंद्र मोदी है, अगर हमारे गांव के हितैषी है तो नरेंद्र मोदी जी है, हमारे कस्बा के हितैषी है, कस्बा का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है, और हमारे प्रदेश का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है, तेलंगाना का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है, और देश का विकास करना है तो नरेंद्र मोदी जी को जिताना है। और दुनिया में इस मां भारत जी का गौरव बढ़ाना है तो माननीय नरेंद्र मोदी जी को ला करके हमें दुनिया में गौरव बढ़ाने का काम हमें करना है। సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.